అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 11వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఈరోజు ఎంత లేట్ అయినా నేను ఇంటికే వెళ్తాను. మా అన్నయ్య నిన్నీ నైట్ వదలరేమో వదినా అంటుంది. రేవతి ఇంకా చాలు వెళ్ళు అని రేవతి భుజం పట్టుకుని బయటకు పంపి డోర్ వేసుకోబోతుంటే నిజంగా అంత బాగున్నావు వదినా అంటుంటే అను డోర్ వేస్తుంది. బయటకు వెళ్ళిన రేవతిని చూసి ఆ పిక్ నాకు పంపు అంటాడు కార్తీక్. నాకు లంచం కావాలి, పిక్ పంపాలంటే. ఏం కావాలి? బావా వద్దు, బుక్ అయిపోతావు, ఒప్పుకోకంటాడు అర్జున్. ఏం పర్లేదు చెప్పు అంటాడు కార్తీక్. మేకప్ కిట్ పెద్దది, నేను చెప్పిన బ్రాండే కావాలంటుంది. సరే కొనిపెడతాలే అంటాడు. ఓకే డన్, ఫోన్ చూసుకో, మీ పిక్ వచ్చింది. ఫోన్లో పిక్ చూస్తాడు. ఈలోపు అను బయటకు వస్తుంటే అది గమనించి సైలెంట్ గా ఉంటాడు. అను వచ్చి వెళ్దామా అంటే ఏంటొదినా, అది తీసుకురా, ప్యాక్ చేద్దామంటుంది రేవతి. వద్దురా ప్లీజ్ అని అంటుంటే అదేం కాదు, నేను తీసుకుంటా, నీకు పదా అని అది తీసుకుని అన్ని కలిపి బిల్లింగ్ వేస్తారు. కానీ చివరిలో బిల్ అంతా కార్తీకే కడతాడు. అక్కడి నుంచి షాప్కి వెళ్దాం వదినా, నాకు చున్నీలు కొన్ని కావాలని వేరే బ్లాక్కి వెళ్తే అమ్మో అమ్మాయిల షాపింగ్ ఒక పట్టానవ్వదు బావా, మనం ఏమైనా తిందాం పదా అనుకుంటారు కార్తీక్ అర్జున్ ఇద్దరు. ఓకే, మాది అయిపోయాక మేము పైన రుగ్బ్యాగ్కి వచ్చేస్తాము, మీరు వెళ్ళండిలే అంటుంది రేవతి. మళ్ళీ తనే అన్నయ్య ఎక్కడుంటారు? డోమినోస్ అంటాడు కార్తీక్. ఓ ఓకే పదా వదిన. వీళ్ళ షాప్లోకి అరగంట సేపు చూసి కొన్ని తీసుకుని బిల్లింగ్ చేసి బయటకు వస్తారు. వదిన బాగా ఆకలిగా ఉంది, వెళ్దాం పదా మనం కూడా అంటుంది రేవతి. ఇంతలో ఒక పెద్ద సౌండ్ వస్తుంది. అందరూ హడావిడిగా పైకి చూస్తే కొంతమంది పరిగెడతారు. పైనుంచి మంటలు పొగలొస్తుంటాయి. రేవతి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పైన ఏదో ఫుడ్ కోర్ట్ లాస్ట్ అయిందంట అంటాడు ఒక అబ్బాయి. అంతే, అనుకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఏ బ్లాక్ అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అబ్బాయి డోమినోస్ అంటాడు. అంతే, అది విని రేవతి ఈ తిరిగేలోపు అని తన చేతిలో కావాల్సిన వదిలేసి ఎస్కలేటర్ వైపు పరిగెడుతుంది. వదినా అని ఆ కవర్స్ తీసుకొని అను వెనుక పరిగెడుతుంది రేవతి. అను మాత్రం చాలా కంగారుగా అది ఎక్కుతూ మెట్ల మీద పడుతుంది. మళ్ళీ వెంటనే లేచి అది మూవ్ అవుతున్న ఆగకుండా మెట్లెక్కుతూ వెళ్తుంది. వదినా జాగ్రత్త అని రేవతి అరుస్తున్న ఏమీ వినే పరిస్థితిలో అను లేదు. పరిగెత్తుతూ ఆ ఫ్లోర్ లో కార్తీక్ ని వెతుకుతూ కళ్ళల్లో నీళ్లతో చుట్టూ చూస్తుంది. కార్తీక్ అర్జున్ ఒక పక్కన ఉండేసరికి వాళ్ళని చూస్తాక ఒక్కసారిగా ఊపిరి ఆడినట్టుంటుంది అనుకి. వెంటనే వెళ్ళి కార్తీక్ ని హక్ చేసుకుంటుంది. అంత సడన్ గా అనుని అలా ఎక్స్పెక్ట్ చేయని కార్తీక్ షాక్ అయ్యి అలాగే నిల్చుంటాడు. అను మాత్రం తన ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది. రేవతి వచ్చి అర్జున్ అన్నయ్య మీకేం కాలేదు కదా, భయం వేసింది బ్లాస్ట్ అంటే. వదిన అసలు పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అప్పుడు స్పృహలోకి వస్తుంది అను. నేనేంటి ఇలా చేశానో తేరుకొని కార్తీక్ ని వదిలి అమ్మో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటుంది. వదిన చేతికి బ్లడ్ వస్తుంది చూడు అని చేయి పట్టుకుంటుంది రేవతి. అప్పుడు చూసుకుంటుంది అను చేయిని. ఎక్స్లేటర్ మీద పడేసరికి అది చేతికి గీసుకుంటుంది. ముగ్గురు అను చేయి చూస్తారు. ఆ చిన్న దెబ్బల రేవతి, అదే తగ్గిపోతుందిలే అంటుంది. అప్పుడు చూసుకుంటుంది అను చేతిని. రేవతి కర్చీఫ్తో కట్టుగడుతుంది. బ్లడ్ రావటం కాస్త ఆగుతుంది. ఏంటిది వదిన, చూసుకోవాలి కదా, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూడు, ఎంత స్పీడ్గా వచ్చావో తెలుసా అంటుంది రేవతి. నీకు లేదని ఎవరికి ఉండదా ఏంటి? వాళ్ళ ఆయన కోసం పరుగున వచ్చింది, నీకేం బాధ అంటాడు అర్జున్. అను ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ సీరియస్ గా చూడగానే తల దించేస్తుంది. అన్నయ్య అసలు వదినకి అంత దెబ్బ తగిలితే కనీసం చూడవేంటి అని అంటుంది రేవతి. అను దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని పెయిన్ గా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అంటాడు. నాటకం అంతా నాటకం, కానీ బాగుంది, ఎందుకంటే నిజంగా ఇలా జరగదు కదా, అందుకేనేమో అనుకుంటుంది అను మనసులో. నీకేమైందో అనే టెన్షన్లో నాకు ప్రాణం ఒక్క నిమిషం పోయినట్లయిపోయింది. కార్తీక్ ఎందుకు ఇప్పటిదాకా నాకు ఈ పెయిన్ కూడా తెలియలేదు. ఏంటిది నేను ఇలా అయిపోతున్నాను కార్తీక్ కోసం, ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసాను ఎందుకు, తనకి ఏమైతే నాకెందుకు, నా మెడలో తాళి కట్టాడనా, భర్తగా తను నాకు ఉండాలనా, కానీ భర్తలాగా ఏదీ చేయలేదు కదా నాకెప్పుడు, మరెందుకు అను అతని కోసం నీకు ఈ ఆరాటం, ఇలా వచ్చి హక్ చేసుకున్నావు, ఏమి హక్కుంది నీకని ప్రశ్నిస్తే ఏంటను నీ పరిస్థితి, ఏం సమాధానం చెప్తావు, అయినా నీకేమైనా అయితే నాకెందుకు, ఇంత పెయిన్, కొంపదీసి నిన్ను ప్రేమిస్తున్నానా, కానీ నిన్న కాదు కాదు అలాగేమీ కాదు, అట్రాక్ట్ అవుతున్నానేమో అంతే అని అనుకుంటుంది. నిన్నే అడిగేది, వెళ్దామా హాస్పిటల్కి అని కార్తీక్ అంటే అను తేరుకొని హా వద్దు పర్లేదు తగ్గిపోతుంది అంటున్నాను, ఆకలి వేస్తోంది, ఏమైనా తిందామా మరి అంటాడు కార్తీక్. హా కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ అంటుంది అను. హా సరే అని అందరూ కలిసి మాల్ బయట ఉన్న ఒక హోటల్కి వెళ్తారు. ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తారు. కార్తీక్ వచ్చి అనుకి లెఫ్ట్ సైడ్ కూర్చుంటే ఒక్కసారిగా అను చేయికి తగులుతాడు. అంతే, మళ్ళీ బ్లడ్ కారటం స్టార్ట్ అవుతుంది. బాగా పెయిన్ వస్తుంది. ఈసారి అను కళ్ళలో నీళ్లు కారిపోతాయి. అయ్యో సారీ అను, సారీ చూసుకోలేదంటాడు కార్తీక్. అక్కడ ఉన్న టిష్యూతో చేతికైన బ్లడ్ తుడుస్తూ అను ఫేస్ ని హ్యాండ్ ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. కార్తీక్ చాలా బాధగా అనిపిస్తుంది.
ఈసారి అను మాత్రం కార్తీక్ ని చూస్తూ మనసులో నటిస్తుందా నా మనసు ఇదే కోరుకుంటోంది. డౌట్ లేదు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను కార్తీక్, నాకు నీ మీద ప్రేమ ఉంది అని తెలుస్తోంది. వావ్, ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ మై హస్బెండ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కార్తీక్. నువ్వు పక్కనుంటే పెయిన్ కాస్త కూడా తెలియటం లేదు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నా సరే నాకు చాలా బాగుంది అని అనుకుంటుంది. ఈసారి ఆ ఖర్చీఫ్ తీసేసి తన ఖర్చీఫ్ కడతాడు. కాస్త ఆ బ్లడ్ ఆగుతుంది. నొప్పిగా ఉందా అను బాగా అంటాడు. ఆహా పర్లేదు అని చేయి వదులుకొని, సరే తినని ముందు అందరూ అంటున్నాను. దెబ్బ తగిలిన లెఫ్ట్ కావడంతో అను కూడా తింటుంది. అందరూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాక వాష్రూమ్ కి వెళ్తుంది. అను అక్కడ ఉన్న మిర్రర్లో చూసుకుంటూ, అను నువ్వు ప్రేమలో పడిపోయావే, అది కూడా కార్తీక్ తో. ఏ మాటకి ఆ మాటే బాగుంటాడు, ఊరికే నచ్చేస్తాడు ఎవరికైనా. అయినా అలా వెళ్ళి హక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కార్తీక్ అడిగితే ఏమని చెప్పాలి? అయినా బాగుంది అలా హక్ చేసుకుంటే. నా కార్తీక్ అని ఒక్కసారి ఎగిరేసరికి చెయ్యి టాప్కి తగిలి మళ్ళీ బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది కార్తీక్ కర్చీఫే కదా అని అది తీసి బ్యాగ్లో వేసుకుని హ్యాండ్ని ఓసారి కడుగుతుంది. అయినా బ్లడ్ తగ్గదు. అలాగే చేయి పట్టుకొని బయటకు వెళ్తుంది. ఏమైంది వదినా? వాష్ చేస్తే మళ్ళీ బ్లడ్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్దాం పదా అంటాడు కార్తీక్. నలుగురు హాస్పిటల్కి వెళ్తారు. కార్తీక్ అనుని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. లిఫ్ట్ స్టెప్స్ తగిలాయని చెప్తాడు. డాక్టర్ చెక్ చేసి బాగా డీప్గా కట్ అయింది, స్టిచెస్ వేయాలంటాడు. లేదంటే ఇలాగే బ్లీడ్ అవుతూ ఉంటుందని చెప్తారు. అమ్మో స్టిచెస్ అనుకుంటుంది అను మనసులో. ఆ భయం ఫేస్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. లోపలికి తీసుకొని వెళ్లి డాక్టర్ క్లీనింగ్ చేస్తుంటే అను నొప్పి కరిస్తే కార్తీక్ లోపలికి వచ్చి అను చేపట్టుకొని ఏం కాదు కంగారు పడకంటాడు. అను కార్తీక్ ని చూసి, నీ మీద నాకున్న ప్రేమని గుర్తించేలా చేసిన మొదటి గాయం ఇది. ఎంత నొప్పిగా ఉన్నా భరిస్తాను కార్తీక్ అనుకుంటుంది మనసులో. 2 స్టిచెస్ పడ్డాయి. ట్రిట్బెక్ ఇంజెక్షన్ చేస్తాను, సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది అని అంటాడు ఇంజెక్షన్ చేస్తూ. అను మాత్రం కార్తీక్నే చూస్తూ ఉంటుంది. ఏంటిది, నీ పక్కన ఉంటే నాకు ఇంత సంతోషం. ఇంజెక్షన్ అంటే గోల చేసే నేను ఇలా నొప్పి కూడా తెలియటం లేదు. కానీ నీకు నా మీద ప్రేమ అస్సలు కలగదు కదా. పర్లేదులే కార్తీక్, ఈ జీవితం అంతా నిన్ను చూస్తూ ఇలా బ్రతికేస్తాననుకుంటుంది అను. అను కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. బాగా నొప్పిగా ఉందా అంటాడు కార్తీక్. హా అని తలాడిస్తుంది. ఇంకా బయటికి వెళ్తారు. 2 స్టిచెస్ పడ్డాయంటున్నాను. అవునా, ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇందాకటి నుంచి పర్లేదంటావేంటొదినా? ఇప్పుడు ఓకే కదా, వెళ్దాం పదా అని అంటుంది. మేమిద్దరం క్యాబ్ బుక్ చేస్తాం, వెళ్ళిపోతాం, మీరు వెళ్ళండి. సరే జాగ్రత్తరా అంటాడు కార్తీక్. అను కార్తీక్ వెళ్ళి కార్లో కూర్చుంటారు. కార్తీక్ కార్ స్టార్ట్ చేస్తాడు. అమ్మో ఇప్పుడు ఏమైనా అడిగితే ఏం చెప్పాలని సైలెంట్ గా అను సీట్లో వెనక్కి వాళ్ళు పడుకుంటుంది. కార్ డ్రైవ్ చేస్తూనే కార్తీక్ అనుని చూస్తుంటాడు. లెహంగాలో ఉన్న అనుని కనిపిస్తుంది కార్తీక్ కి. తన పెదవులు విచ్చుకుంటాయి. నిద్రపోయింది అనుకుని అప్పుడప్పుడు అనుని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కార్తీక్. అను మాత్రం, కార్తీక్ నీకు ఇది చెప్పలేను కానీ ఇంకా ఫిక్స్, నీతోనే నా లైఫ్, నీ పక్కనే నా జీవితం, ఎంత కష్టమైనా భరిస్తాను. మొదటిసారి నేను ఒక అబ్బాయిని హత్య చేసుకున్నా, అది నిన్ను, ఇంకా నువ్వే లాస్ట్ కూడా. నువ్వు చాలా మంచివాడు కార్తీక్, కానీ నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నాకు అర్థం కావడం లేదు. అయినా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో ముందు తెలుసుకోవాలి. ఇంకా నిన్ను లవ్ చేస్తుందా, కానీ ఎలా తెలుసుకోవాలి, ఎవరిని అడగాలి? కానీ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ ఇంటికొచ్చి నిద్రపోతున్న అనుని చూసి చిన్న పిల్లలా పని పడుకున్నాం అనుకుని అను అని పిలుస్తాడు. అను, ఏంటి అప్పుడే వచ్చేసామా ఇంటికి? నువ్వు పిలుస్తుంటే నా పేరు నాకే నచ్చుతుంది కార్తీక్. ఇప్పుడు చూద్దాం ఎన్నిసార్లు పిలుస్తాడు అని అలాగే నిద్రపోయినట్టుగా నటిస్తుంది. అను అని భుజం పట్టి లేపుతాడు. అను లేకపోయేసరికి కార్తీక్ చిన్నగా ఒక కన్ను తెరిచి చూసి వెంటనే క్లోజ్ చేస్తుంది. నీకు అవసరమా అను ఈ ఓవర్ యాక్షన్లు? అయ్యో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాడా ఏంటి? అనవసరంగా యాక్ట్ చేశాను. ఇప్పుడు కార్తీక్ వెళ్ళిపోతే నేను నైట్ అంతా కూడా ఇక్కడే ఉండాలని అను అనుకుంటుంది. ఇంతలో డోర్ తీసిన శబ్దం. ఏంటిది అని అను అనుకునే లోపే కార్తీక్ తనని ఎత్తుకుంటాడు. అను షాక్ అయిపోయి కళ్ళు తెరవకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. కార్తీక్ అనుని 2 చేతుల్లోకి ఎత్తుకొని బయటికి తీసుకొని కార్ డోర్ వేస్తాడు. అమ్మో కార్తీక్ నన్ను ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇదంతా నిజమా కల? ఏంటిది ఈ రోజు మామూలుగా లేదు అసలు. కార్తీక్‌కి అంత దగ్గరగా అను మొదటిసారి ఉండడంతో అనుకేమీ అర్థం కావడం లేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది. నిజంగా కార్తీక్ నీకేం తెలియదు కానీ ఇది నా లైఫ్‌లోనే ఒక బెస్ట్ మెమరీ అనుకుంటూ కార్తీక్ తనని ఎత్తుకున్న ఆనందంలో అలా ఉండిపోతుంది. ఈ రోజు నుంచి నీతో జరిగే ప్రతి ఒక్క సంఘటన నాకు నా చివరి శ్వాస వరకు గుర్తుంటుంది. ఐ లవ్ యూ కార్తీక్. ఇది నీకు చెప్పలేనేమో ఎప్పటికీ. చెప్పినా నువ్వు నమ్మవు కదా అని మనసులో అనుకుంటూ ఉండగా కార్తీక్ అనుని బెడ్ మీద పడుకోబెడతాడు. ఇదేంటి బెడ్ మీద పడుకోబెట్టాడు? కింద కదా నేను పడుకునేది. ఇప్పుడు కదలటానికి వీలు లేదు. లెగిస్తే డౌట్ వస్తుంది. కార్తీక్ పడుకున్నాక వెళ్ళి కింద పడుకుందాంలే అనుకుంటున్నాను. కార్తీక్ అనుని పడుకోబెట్టి చేయి పక్కకు పెట్టి దుప్పటి కప్పి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఏంటి పిల్లిలా చేస్తుంది? అంత పెయిన్ ఉన్న నా కోసం పరిగెత్తుకొని రావడం ఏంటి?
ఓ, చాలా కాస్ట్లీ లెహంగా కొనిపెట్టానుగా అందుకేనా? కానీ తన కళ్ళలో ఏదో ఉంది. అది చూస్తే తన వెనకే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఛా! నేను తన గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నాను? నో అనుకుని వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. చెయ్యి పెయిన్, ఇంజెక్షన్ వల్ల తనకే తెలియకుండా అలాగే నిద్రపోతున్నాను. తన వైపు తిరిగి ఉన్న అనునే చూస్తూ చిన్నపిల్లలాగా, ఎంత క్యూట్‌గా ఉన్నావో తెలుసా? బాగా నొప్పిగా ఉంది కదా చెయ్యి అని బెడ్ మీద ఉన్న తన చేతి మీద చెయ్యి వేసి అంటాడు కార్తీక్. పాపం నిద్రపోకపోతే ఎంత సంతోషపడేదో అను. అలా అనుని చూస్తూ కార్తీక్ కూడా నిద్రపోతాడు. ఉదయం నిద్రలేచిన అను, అమ్మో! ఇక్కడే పడుకున్నానే ఏంటి రాత్రి అనుకుని తన చేతి మీద ఉన్న కార్తీక్ చెయ్యి చూడగానే తన కళ్ళు మెరుస్తాయి. రాత్రి నువ్వే ఇక్కడ పడుకోబెట్టావు కదా! అయినా అంత తొందర ఏంట అను అలా పడుకున్నావు? కాసేపు ఉండి ఉంటే కార్తీక్ పడుకున్నాక తనను చూస్తూ ఉండేదాన్ని. ఇప్పుడేమో టైం అయితోంది అని కార్తీక్ చెయ్యిని తీసి బెడ్ దిగి వెళ్ళి పని చేసుకుంటుంది. అన్ని పనులు చేసి అందరికీ కాఫీలు ఇస్తుంది. టిఫిన్ తినేసి ఆఫీస్‌కి వెళ్దామంటే కార్తీక్ లోపల నుంచి రాడు. కార్తీక్ వస్తే ఒకసారి చూసి కాఫీ ఇచ్చి వెళ్దాము అనుకుంటుంటే రాడు ఏంటి? ఇంకా నిద్రపోతున్నాడా? ఇంతలో అక్కడే ఉన్న హరిగారు ఏంటమ్మా అను ఆ చేతిలో దెబ్బేంటని అడుగుతారు. అది మావయ్య నిన్న మాల్లో స్టెప్స్ దగ్గర దెబ్బ తగిలింది. చిన్న దెబ్బలే తగ్గిపోతుందని చెప్తుంది. జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అంటారు. అనుకోగానే కార్తీక్ వస్తాడు కాఫీ అనుకుంటూ. గబగబా వెళ్ళి కాఫీ పెట్టి తెచ్చి కార్తీక్‌కి ఇస్తుంది. అను ఫేస్ కూడా చాలా చూడకుండా కాఫీ తీసుకొని తాగుతూ ఉంటాడు. కాఫీ తాగేదాకా అక్కడే ఉండి కార్తీక్‌ని చూస్తూ ఆ కప్ లోపల పెట్టి ఆఫీస్‌కి బయలుదేరుతుంది. అను ఆశ్రమానికి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళి మధు దగ్గరికి వెళ్తుంది. మధు, నీకో విషయం చెప్పాలి. నేను కార్తీక్‌ని లవ్ చేస్తున్నాను మధు. తనంటే నాకు చాలా ఇష్టం. ఎలా ప్రేమించేశానో కూడా నాకే తెలియడం లేదు మధు. పిచ్చి పిచ్చిగా నచ్చేసాడంటుంది. అను, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కార్తీక్ అనేది ఇప్పుడు ప్రేమించడం ఏంటే? అది కూడా మీ పెళ్ళయి 3 మంత్స్ తర్వాత. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అంటుంది మధు. అది అది మధు అది ఏ అను, నిజం చెప్పు కార్తీక్ అన్నయ్యకి నీకు మధ్య ఏం జరుగుతోంది? అసలు ఇప్పటిదాకా అన్నయ్యని నాకు పరిచయమే చేయలేదు. నన్ను మీ ఇంటికి కూడా తీసుకువెళ్ళలేదు. ఏంటిది? అసలు ఏం జరిగిందో చెప్పు. అను, అను అంటూ అనుని కదుపుతుంది మధు. ఆ మధు, ఎప్పుడొచ్చావు? లోపలికి రాలేదేంటి? రిషి దగ్గరికి కూడా వెళ్లకుండా ఇక్కడ నిలబడావు. ఏం ఆలోచిస్తున్నావు? ఓ, ఇదంతా కల. ఇంకా నయం చెప్పలేదు. ఇది నా ప్రాణం తీసేస్తుంది. అందరికీ చెప్పేసి న్యాయం అని అడిగితే కార్తీక్ గెంటేస్తాడు నన్ను. నా కార్తీక్‌కి నన్ను దూరం చేసేస్తుంది. వామ్మో! దీనికి అసలు ఏం చెప్పకూడదు. సారీ మధు. నీ దగ్గర ఇంత పెద్ద విషయం దాస్తున్నానని మనసులో అనుకుంటుంది. ఏం లేదే. ఎందుకో కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే ఆగిపోయాను. ఓ, అవునా? రా ఇలా కూర్చో ముందు. ఇప్పుడు పర్వాలేదు కదా? ఏమైనా తిందు గాని ఆకు తెస్తా అని మధు వెళ్ళబోతుంటే తినే వచ్చాను మధు. ఇప్పుడేం వద్దు. ఎందుకని ఇలా కళ్ళు తిరగటం? అను, ఏమైనా గుడ్ న్యూసా ఏంటే అంటుంటే అను ఒక్కసారిగా షాక్ అయి అదేం లేదులే మధు. కాస్త నీరసంగా ఉంది. నేను షాపింగ్‌లో బాగా స్ట్రెయి అయ్యాను. అందుకనే అంతే అని అంటుంది. మధు, ఏయ్ అను, ఈ చేతికి ఏమైంది? కట్టేంటి? అదా, నిన్న యాక్సిడెంట్‌లో పడ్డాను. అక్కడ తగిలింది. బ్లడ్ చాలా పోయింది. 2 స్టిచెస్ పడ్డాయి. అందుకే ఇలా నీరసం. ఓహ్, అవునా? అలా ఎలా పడ్డావే? జాగ్రత్తగా ఉండాలి కదా అను. సరేరా లోపలికి పద. రిషి దగ్గరుండు. జ్యూస్ పంపిస్తాను. నేను రెడీ అయి వస్తాను. ఆ, సరే అని రిషి దగ్గరికి వెళ్ళి, రిషి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నేను? ఏంటి విషయం అంటావు కదా? నేను ఒకరు లవ్ చేస్తున్నాను. ఎవరిని అని అడుగుతున్నావు కదా? ఇంకెవరిని? కార్తీక్‌ని. నా కార్తీక్‌ని ప్రేమిస్తున్నాను. అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా రిషి? మేము మాల్‌కి వెళ్ళాం. అక్కడ పైన ఒక బ్లాక్ జరిగింది. కార్తీక్‌కి ఏమైందో అనే కంగారులో నన్ను నేను మర్చిపోయి మరీ పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్‌ని చూసే వరకు నాకస్సలు మైండే పనిచేయలేదు. నాకే తెలియకుండా వెళ్ళి వెంటనే కార్తీక్‌ని హగ్ చేసుకున్నాను. కార్తీక్‌ని చూసేదాకా ఊపిరి ఆడలేదు తెలుసా? కన్ఫర్మ్‌గా ప్రేమలో ఉన్నాను. తనతోనే ఎప్పుడూ ఉండాలని ఎందుకుంటుందా అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది నేను కార్తీక్‌ని లవ్ చేస్తున్నాను అని. రిషి, ప్రేమ అనే ఈ ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసా? నాకు బాగా నచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేను రిషి. కార్తీక్ ఎవరినో ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలుసుకోవాలి. మధు జ్యూస్ తీసుకున్నప్పుడే లోపలికొస్తుంది. ఆ జ్యూస్ తీసుకుని రిషికి నేను తాగిస్తాను. నువ్వు కూడా తాగు. నీరసంగా ఉన్నావు కదా అను అంటుంది. అను సైలెంట్ గా జ్యూస్ తీసుకొని తాగుతుంది. ఇంకా ఇద్దరు రిషికి బాయ్ చెప్పి ఆఫీస్‌కి బయలుదేరుతారు. మధు, అన్నయ్యతో మాట్లాడి చాలా రోజులైంది. ఒకసారి కాల్ చేయొచ్చు కదా అంటుంది అను. అలా కాసేపు కిరణ్‌తో కాల్ మాట్లాడి మధుకిస్తుంది. ఈరోజు చూద్దాం మధు ఆఫీస్‌లో ఎంత పని కరెక్ట్ అయి ఉంటుందో. దాన్ని బట్టి ఈ సండే మనం పిక్నిక్ ప్లాన్ చేద్దామని అంటున్నాను. అలాగే అను. ఇంతలో వాళ్ళ స్టాప్ రావడంతో ఇద్దరూ దిగేసి ఎవరి ఆఫీస్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. హాయ్ మౌని. హాయ్ అను. ఎంత మనీ కలెక్ట్ అయింది అంటుంది మనీ. ఏమోనే, ఇక్కడ వాళ్ళ మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. అంతగా ఏమి ఇవ్వరు. అదే పార్టీలు పబ్బులకి ఖర్చు చేయమంటే బాగా చేస్తారు. సరేలే మౌని. ఎవరి మనీ వాళ్ళిష్టం కదా! మనం ఎవరిని
ఫోర్స్ చేయలేం కదా. వదిలే, ఎంత ఉంటే అంత తీసుకుందాం. సరే నువ్వు వస్తావా ఈ సండే, బాగుంటుంది అందరం ఉంటే అని అడుగుతున్నాను. ఆ పక్కా వస్తాను అంటుంది అను. సరే మౌని అని వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. వాళ్ళ ఆఫీస్ లో ఒక అబ్బాయి వచ్చి అను దగ్గరికి, భలే మంచిగా ఐడియా అను, ఇలా కలెక్ట్ చేసి వాళ్ళకి మనీ ఇవ్వడం చాలా యూజ్ అవుతుందని అంటాడు. సారీ, నా పేరు చెప్పలేదు కదా వంశీ, ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. ఐ లైక్ యువర్ నేచర్ అను. ఏమైనా అవసరం ఉంటే నన్ను హెల్ప్ అడుగు, ఎటువంటి హెల్ప్ అయినా సరే నేను చేస్తానని అను చెయ్యి పట్టుకుంటాడు. అను ఒక్కసారిగా చెయ్యి వదిలించుకుంటుంది. సారీ అను, క్యాజువల్ గా పట్టుకున్నాను. నేను కూడా రేపు మీతో ఆ ట్రిప్ కి రావచ్చా? లేదు వంశీ, అది ఓన్లీ ఆశ్రమంలో వాళ్ళ వరకే, బయట వాళ్ళని ఎవరిని కూడా తీసుకురావట్లేదు అని అంటుంది. ఇట్స్ ఓకే అను, పర్వాలేదు. బట్ నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నాకు ఎనీ టైం కాల్ చేయి అని నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటను అలా చెప్పావు, అవుటర్స్ కి ఎలవలేదని? నేను వస్తున్నాను కదా, ఎందుకని వంశీని వద్దన్నావు అంటుంది మౌని. ఏమో మౌని, నాకెందుకో వంశీ నచ్చలేదు. తన బిహేవియర్ ఎందుకో స్ట్రేంజ్ గా ఉంది. అలా ఏం లేదను, నేను 2 years నుంచి చూస్తున్నాను కదా, వంశీ చాలా మంచోడు, ఎవరితో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. ఏమో మరి నాకు నచ్చలేదు, వద్దులే ప్లీజ్. ఏ ఇట్స్ ఓకే అను, దీనికి ఎందుకు ప్లీజ్లు, ఆపు అంటుంది మౌని. ఆ సరే, రేపు టైం ఎన్నింటికో కనుక్కొని నైట్కి మెసేజ్ చేస్తా నీకు అంటుంది అను. కానీ ఇప్పుడు నాకు నువ్వు రావద్దంటే డౌట్ వస్తుంది కదా, కావాలని కలెక్ట్ చేసి మనమే యూజ్ చేసుకుంటున్నాం అనుకుంటారు కదా అను. అనుకోని మౌని, నిజమేంటో మనకు తెలుసు, వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, వదిలేయ్. సరే వర్క్ కానివ్వండి, ఆ మేనేజర్ గాడు బుర్ర తింటాడు అని అంటుంది మౌని. లంచ్ టైంలో భోజనం అయ్యాక ఆ బాక్స్ తీసి అమౌంట్ కౌంట్ చేస్తారు మౌని ఇద్దరు. ఒక 10,000 అమౌంట్ అవుతాయి. అను వెంటనే మధుకు కాల్ చేసి చెప్తుంది. నేను ఒకసారి కౌంట్ చేసి నీకు అమౌంట్ ఎంతో చెప్తానంటుంది. ఈలోపు స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో అందరికీ వినపడేలా చాలా చాలా థ్యాంక్స్, మీరందరూ ఈ పిల్లల కోసం మీ వంతు సహాయం చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అని అను చెప్పి తన ప్లేస్కి వెళ్తుంది. అను, నేను ఇక్కడ కౌంట్ చేశాను, 15K దాకా అయ్యాయి అంటుంది మధు. మొత్తం 25K అయ్యింది. సూపర్ మధు, చక్కగా సరిపోతాయి. ఇంకా అయితే ఏ ప్లేస్ ఆలోచించుకొని మిగిలిన ఏర్పాట్లన్నీ చేసి రేపే వెళ్దాం. అలాగే అను, పిల్లలు మాత్రం చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. సూపర్ అను, ఇంకా వర్క్ అయిపోయి ఈవినింగ్ వెళ్తున్నాను. మధు ఏ ప్లేస్ తీసుకువెళ్ళాలని బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంత ఆలోచించడం దేనికి, పిల్లల్ని అడిగితే సరిపోతుంది కదా, వాళ్ళకి ఏ ప్లేస్ ఇంట్రెస్టో అక్కడికే వెళ్దాం అను అని ఆశ్రమానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అందరి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఎక్కువ మంది ఏది చెప్తారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్ గా వండర్లాని ఫిక్స్ చేస్తారు. అవును మధు, నీకు చెప్పడం మర్చిపోయాను, మౌని కూడా వస్తానంది రేపు అంటుంది. దానికి అంతగా చెప్పడానికి ఏముందను, పర్వాలేదు. ఏమైంది, కార్తీక్ అన్నయ్యని కూడా రమ్మను, ఇప్పటిదాకా కలవలేదు కదా, అందరం సరదాగా ఎంజాయ్ చేసేద్దాం అంటుంది మధు. అలాగే మధు, తీసుకొస్తాను. కిరణ్ అన్నయ్య కూడా వస్తాడు కదా, ఆ పక్క, తను రాకపోతే నా ఎంటర్టైన్మెంట్ ఎలా మరి. మరి తయారయ్యావు మధు, అన్నయ్యని ఒక్కడే చేసి ఆడుకుంటున్నావు, తనకి నన్ను, నాకు తనని చూడకపోతే తిట్టుకోకపోతే రోజు గడవదు. ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం సరదాగా. నాకు తెలిసినవే నా మధు బంగారం. ఈ బంగారం కిరణ్ వాళ్ళ పేరెంట్స్ కి నచ్చాలి కదా. ఎందుకు మధు అలా మాట్లాడుతున్నావు, ఏమైంది? త్వరగా ఒప్పుకునే వాళ్ళైతే కిరణ్ ఈ పాటికి ఎప్పుడో చెప్పేసేవాడు. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాడంటే నాకు భయం పెరిగిపోతుందను. నా దగ్గర ఉన్నది నీ చేయగలిగేది తెచ్చి ఇవ్వమని తెస్తాను, కానీ ఫ్యామిలీ గురించి అడిగితే నేనేం చేయలేను. అది నా ప్రమేయం లేకుండా ఉన్నాక నా గతం, నేను దాన్ని మార్చలేను. ఎవరో కానీ నన్ను ఇక్కడ పడేశారో కూడా తెలియని వాళ్ళ కోసం నేను ప్రాణంగా ప్రేమించుకున్న కిరణ్ని వదులుకోవాలంటే నా వల్ల కావట్లేదు. కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న నన్ను వద్దు అనటానికి వాళ్ళ దగ్గర బలమైన కారణమే ఉందను. ముక్కు మొహం తెలియని ఒక అనాథని వాళ్ళ ఇంటి కోడలుగా తెచ్చి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకుంటారా అను. ఎందుకు మధు అలా అంటావు? నిన్ను బలవంతం చేయడానికి, నీకు ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు లేరనుకోవచ్చు కదా. ఏమో, ఒకవేళ మీ అమ్మ నాన్న ఉండి వాళ్ళకి చేయడం ఇష్టం లేక నిన్ను ఫోర్స్ చేస్తే అది ఇంకా కష్టమైన పని కదా. ఇప్పుడు ఎప్పటికైనా కిరణ్ అన్నయ్య నిన్నే పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాడు ఏదో ఒక రోజుకి. అయితే మీ పెళ్లి జరుగుతుంది కదా, ఎప్పటికైనా మీ ప్రేమ గెలుస్తుంది మధు. నాకు తెలిసి మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అలాంటి భయాలేవి పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు మధు అంటుంది అను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నీకు తగ్గట్టు మార్చేసుకొని అన్ని మంచి విషయాలు వెతికి మరి చూస్తావే, అందుకే నువ్వు నాకు నచ్చుతావను. అలాగే మార్చుకోవాలి మధు. మనం అనుకున్నది జరిగితే అంతా బాగుంటే లైఫ్లో ఇంకా మనం ఫైట్ చేయడానికి ఏముంటుంది. ఎదురుగా వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని మనలో నింపుకోవాలి. సరే, ఇంకా లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను, బాయ్ మధు అని చెప్పి అను బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళిన అను అన్ని పనులు చేస్తూ కార్తీక్ ఇంకా రాలేదేంటా అని చూస్తూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర గారు వచ్చి, నేను మీ మామయ్య బయటకు వెళ్తున్నాం, అరుణ వాళ్ళు వస్తున్నారు. అను, మేము వచ్చాక భోంచేస్తాం, కార్తీక్ వస్తే తినేయమని చెప్పు అని చెప్పి హరిగారు వస్తే బయటకు వెళ్ళిపోతారు. అన్ని పనులు చేసి ఇంకా కార్తీక్ రాలేదని స్నానం చేసి వద్దామని వెళ్ళబోతుంటే
తనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్కడే సోఫాలో కూర్చుంటుంది. ఏంటిది పొద్దున్నేదో ఊరికే అబద్ధం చెప్తే ఇప్పుడు నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుంటున్నాను. ఆ డబ్బులు కార్తీక్ ఇచ్చేసి ఇక నుంచి నైట్ భోజనం చేయొచ్చేమో అని పర్మిషన్ అడగాలనుకుంటుంది అను. నా విషయంలో తప్ప ప్రతి విషయంలో కార్తీక్ కరెక్ట్‌గానే ఉంటాడు. నిజానికి నేను చేసింది తప్పే కదా! ఒక అమ్మాయి పెళ్ళికని దాచిన డబ్బులు పోవడం అంటే మాటలా? అలా తీసుకెళ్తే పనిష్మెంట్ ఇవ్వాలి కదా! కార్తీక్ ఏం తప్పు చేయలేదు. నేను జరిగింది చెప్పలేదు. కాబట్టి నేను దోషిలాగా మిగిలిపోయాను అంతే. అలా ఆలోచిస్తూ అక్కడే నిద్రపోతుంది అను. ఇంటికి వచ్చిన కార్తీక్ అక్కడే సోఫాలో పడుకుని ఉన్న అనుని చూడకుండా లోపలికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్‌కి వెళ్లి అక్కడ ఎవరూ లేకపోవడంతో బయటకొచ్చిన కార్తీక్ అప్పుడు చూస్తాడు సోఫాలో పడుకొని ఉన్న అనుని. ఇక్కడ పడుకుందేంటి? ఇప్పుడు లేపాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే వెళ్లి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్లేట్‌లో పెట్టుకుంటుంటే సౌండ్ అవ్వడంతో అనుకి మెలకువ వచ్చి అమ్మో! కార్తీక్ వచ్చాడు అని లేచి టేబుల్ దగ్గరికి వెళ్లి కార్తీక్‌కి వడ్డిస్తూ ఉంటుంది. కథ ఇంకా ఉంది. మరి అను కార్తీక్‌ని ప్రేమిస్తున్నానని చెప్పి తన ప్రేమ రియలైజ్ అయింది. మరి కార్తీక్ పరిస్థితి ఏంటి? కార్తీక్ కూడా మనసులో అను అంటే ఇష్టం ఉన్నా కూడా పైకి చెప్పటం లేదు. కార్తీక్ మనసులో అసలు ఏముంది? ఎందుకు అను మీద అంత అయిష్టతని చూపిస్తూ ఉన్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్‌కి హెల్ప్ చేయండి. థాంక్ యూ సో మచ్.